దేవుని వాక్యములో రాయబడింది, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఉదయ కాలమున దేని గురించి నువ్వు చింతిస్తున్నావో ఆ చింత యావత్తు కూడా దేవుడు తొలగిస్తాను అని అంటున్నాడు. కొన్నిసార్లు మనము దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఇక మనకి ఎవ్వరు లేరు అనుకొని ఒక ఆలోచనతో ఉంటాం. అంటే దేవుడిని మనము ఆయన మనల్ని మర్చిపోయాడని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటది, నిన్ను నేను విడువను ఎడబాయిను. కష్టకాలం ముందు, శ్రమకాలం ముందు నేను నీకు తోడే ఉన్న దేవుడును. నువ్వు చింతించటం ద్వారా అది ఎవరికి ప్రయోజనం లేదు కదా. నీ మోరడు ఎత్తుగోడు నువ్వు పెంచుకోలేవు. నేను నీతో మాట్లాడుతున్నాను, నీ చింత యావత్తు నా మీద వేయమని చెప్తున్నాను కదా. దేని గురించి చింతిస్తున్నావో ఆ చింత యావత్తు దేవుడి మీద నువ్వు మోపగలిగితే నీ చింతలన్నిట్లో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడట. నువ్వు మోయలేని భారమును ఆయన మోస్తాడు, నువ్వు చేయలేని కష్టతరమైన పనులు ఆయన చేపిస్తాడు. ఎప్పుడు అనంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, శోధన కాలమందు శ్రమ నీకు కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ చింత యావత్తు దేవుడి మీద నువ్వు మోపాలి. మొదటగా నీ దుఃఖము తొలగిపోవాలంటే మనుషుల మీద వేయటం కాదు, దేవుడి మీద నీ భారము వేయి. 11వ అధ్యాయం 8వ వచనంలో మత్తయి సువార్తలో, నీ ప్రయాసపడు భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంటున్నాడు. దేవుని మీద నీవు ఆయన మీద నీ చింత యావత్తు వేస్తే నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము నువ్వు చూస్తావు. నువ్వు పడుతున్న నీ ప్రయాసానికి దేవుడు నీకు ఖచ్చితమైన ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. అందుకని నా జీవితంలో మనం గ్రహించుకోవాల్సిన మాట, మన దుఃఖ దినములు సమాప్తము దేవుడు చేయబోతున్నాడు. అరణ్య మార్గములో తన కుమారుడు హాగరు కుమారుడు చావు బతుకు స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఎడారి మార్గములో దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. హాగరు, ఏమిటి నీ బాధ, నీ కష్టం అని అడిగినప్పుడు, నా కుమారుడు చావు బతుకులో ఉన్నాడయ్యా అని చెప్పి, అప్పుడు ఆయనకి తన బాధ చెప్పుకుంది కాబట్టి, తన చింత యావత్తు దేవుడి మీద వేసింది కాబట్టి తన బిడ్డని ఆయన బ్రతికించాడు. నీ భర్తని ఆయన బ్రతికిస్తాడు, నీ బిడ్డల్ని ఆయన బ్రతికిస్తాడు, నీ కుటుంబాన్ని ఆయన బ్రతికిస్తాడు. నువ్వు ఆయన మీద భారము మోపగలిగితే, నీ ఆత్మీయమైన జీవితంలో మనుషుల మీద వేసే భారము కన్నా దేవుని మీద నువ్వు భారం వేయగలిగితే నీ దుఃఖ దినములు మొత్తం ఆయన సమాప్తం చేస్తాడు. నీ కన్నీళ్ళకి కారణమవుతున్న ప్రతి సమస్యను కూడా ఆయన విడిపిస్తాడు. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు, నీ చింత యావత్తు నా మీద మోపము. శోధన కాలమందు నువ్వు ప్రార్థించినప్పుడు ఆ శోధనల నుంచి నిన్ను విడిపిస్తాడు. నీకు తెలియకుండానే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన మేలులోకి నడిపిస్తాడు. ఉదయకాలముని లెగిసి ప్రార్థించటం ద్వారా నీ శ్రమలకి, నీ దుఃఖానికి కారణమవుతున్న ప్రతి సమస్యను జయించగలుగుతావు. ఈ రోజు నుంచి నీ గుండెల మీద ఉన్న భారాన్ని, నీ గుండెల మీద ఉన్న బాధని, చింతని తీసేసి ఆయన మీద మోపగలిగితే నీకు ఆయన శాంతి సమాధానమును అనుగ్రహిస్తాడు. నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి ఆయన తోడుగా ఉంటాడు. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉండి మీ చింత యావత్తులు దేవుడు తొలగించి మీ ప్రయాస